హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 60 కేఎల్ ఓహెచ్ఎస్ఆర్ డిజైన్ తీసుకుందాం. అందులో మనం ప్రస్తుతానికి ఫుట్టింగ్ వరకు మాత్రమే తెలుసుకుందాం. ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. మనకి ఈ 60 కేఎల్ అంటే 60,000 లీటర్లు. 60,000 లీటర్ల యొక్క వాటర్ ట్యాంకు ఎలా ఉంటదనేది మనకి ఇందులో చూపించబోతున్నాం. ఆ వాటర్ ట్యాంక్ ఫుట్టింగ్ మాత్రమే చూపించబోతున్నాం. 60,000 లీటర్లు అని అర్థం మాట. అంటే మనం కట్టే ట్యాంకు 60,000 లీటర్లు స్టోర్ చేసుకోగలగాలి. 60,000 లీటర్లని మోయగలగాలి. ఆ స్టోర్ చేసుకున్న దాన్ని తర్వాత పంపింగ్ చేయాలి. ఎక్కించడానికి పంపింగ్‌కిని, సప్లైకిని అన్నిట్లికి కూడా ఆ ట్యాంకు స్టోర్ చేసుకోవడానికి అది 60,000 లీటర్లని మోయగలిగే కెపాసిటీ ఉండాలి. అందుకే దీన్ని ఓహెచ్ఎస్ఆర్ అంటారన్నమాట. ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్ దీని పేరు. దీన్ని ఆల్రెడీ మనకి డిజైన్ చేసి సర్క్యులర్స్ అన్నీ మనకొస్తాయన్నమాట. గవర్నమెంట్ అప్రూవ్డ్ అయ్యి. దాన్ని మనం ఫీల్డ్‌లో ఎలా కట్టిస్తాం అనేది కూడా చూపిద్దాం. ఇదేంటంటే ఈ ఊహొచ్చేసారు 200 కిలోమీటర్లు స్పీడు గాలి వచ్చినా సరే, ఇది నిలబడేలాగా దీన్ని డిజైన్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం? వీడియో స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఏ కన్‌స్ట్రక్షన్ చేయాలన్నా సరే పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్‌లు మనకి సాయిల్ టెస్ట్ అనేది చేపించాలి. నేను సాయిల్ టెస్ట్ చేపించేది మీకు వీడియోలో పెడతాను. పీడీఎఫ్ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుద్ది పెడతాను. ఆ సాయిల్ టెస్ట్ ఏంటంటే అరౌండ్ 9.5 టన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చిందన్నమాట. ఒక మీటర్ స్క్వేర్ ఏరియాకి సాయిల్ టెస్ట్ చేపిస్తే ఒక ప్రెస్టీజియస్ ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి దీన్ని చేపించామాట. ఈ 9.5 వచ్చింది కాబట్టి మనం 10 టన్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే సేఫ్టీ చూసుకోవాలి. మనకొచ్చిన దానికన్నే తక్కువకెళ్తాం బెటర్ మాట. 10కెళ్తే ఎక్కువైపోద్ది. 10 మోయలేదు కాబట్టి అది 9.5 మోస్తుందనే వచ్చిందిక్కడ. సో, 10కెళ్తే రిస్క్ కాబట్టి కొంచెం మనం 5 టన్స్ పర్ మీటర్ స్క్వేర్ ఎళ్ళిపోతే ఇంక సేఫ్టీ మనం చూసుకోవసరం లేదు మాట. ఆ 5 టన్స్ పర్ మీటర్ స్క్వేర్‌కి మనం డిజైన్ తీసుకున్నాం ఇది. మనం ఫౌండేషను తవ్వాలమాట. అది ఎంత తవ్వాలంటే 2 మీటర్లు తవ్వాలి. ఇవన్నీ కూడా మనకి సర్క్యులర్ మీకు పెడతాను. ఆ 2 మీటర్లంటే 6.5 అడుగులు తవ్వాలి. తవ్వేసిన తర్వాత ఏంటంటే వాటరు మొత్తం ఊరిపోతా ఉంటది. ఆ వాటర్ మొత్తం పంప్స్ ద్వారా బయటికి పంపించేసి, నెక్స్ట్ మనం పీసీసీ అంటే కాంక్రీట్ బెడ్ ఎయ్యాలి. కాంక్రీట్ బెడ్ ఏంటంటే, ఒక అడుగు థిక్‌నెస్ ఎయ్యాలమాట. ఇవన్నీ కూడా మన డిజైన్‌లో ఉంటాయి. ఒక అడుగు థిక్‌నెస్ ఏసిన తర్వాత, నెక్స్ట్ మనం బాటమ్ మ్యాట్ ఒకటి వెయ్యాలి. టాప్ మ్యాట్ ఒకటెయ్యాలి. మధ్యలో రింగ్ బీము వెయ్యాలమాట. ఈ 3 కూడా స్టీల్ డిజైన్ చాలా బావుంటది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, బాటమ్ మ్యాట్ వచ్చేసరికి 10 ఎంఎం. బాటమ్ మ్యాట్‌లో 2 రకాలు. సర్క్యులర్‌గా తిరిగి రీయిన్ఫోర్స్‌మెంట్ ఐరన్ ఒకటుంటది. ఇటు రేడియల్ డైరెక్షన్‌లో దానికి అడ్డంగా ఎళ్ళే ఐరన్ ఒకటుంటది. 2 రకాల ఐరన్ ఉంటాయి. ఈ సర్క్యులర్‌గా ఎళ్ళే ఐరన్ అయితే 8 ఇంచెస్ థిక్‌నెస్ తోటి 8 ఇంచెస్ స్పేసింగ్ తోటి 8 అంగుళాల స్పేసింగ్ తోటి మనం ఐరన్ సెంటర్ టు సెంటర్ కొలుస్తాం ఇది. నార్మల్ రేడియల్ డైరెక్షన్‌లో ఎళ్ళేదైతే 125 అంటే ఇది 5 ఇంచెస్ మాట. ముందైతే 8 ఇంచెస్ ఇదైతే 5 ఇంచెస్ స్పేసింగ్స్ తోటి మనం బాటమ్ మ్యాట్ రెడీ చేసుకుంటాం. దాని తర్వాతే మనం రింగ్ బీమ్ కూడా రెడీ చేసుకుంటాం. రింగ్ బీమ్ రెడీ చేసిన తర్వాత టాప్ మ్యాట్ వేసుకుంటాం. ఇప్పుడొచ్చి రింగ్ బీమ్ కోసం చూద్దాం. మొత్తం మన లోడు అంతా కూడా ట్యాంక్ నుంచి, కాలమ్స్ నుంచి గ్రౌండ్ లెవెల్‌లో వచ్చేది ఈ రింగ్ బీమ్‌కొస్తది. ఈ రింగ్ బీమే సర్క్యులర్‌గా లోడ్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తది కాబట్టి, మనకి ఈ టోటల్ వీడియోలో ఈ రింగ్ బీమే మనకి చాలా కీలకం. ఈ రింగ్ బీమ్ వచ్చేసరికి రీఇన్ఫోర్స్‌మెంట్ ఏంటంటే మీకిది చూడడానికి నేను పీడీఎఫ్ గాని అన్నీ పెడతాను. ప్రస్తుతానికైతే మీరు వీడియో ప్రకారంగా ఇది వినండి. బాటమ్ మ్యాట్ వచ్చేసరికి మనకి 20 మాట 5 బార్సు. అంటే 5 రాడ్లు మాట 20 టాప్ వచ్చేసరికి 16 3 రాడ్లు. బాటమ్ ఎందుకు పెంచారు, నంబర్ ఆఫ్ బార్స్ కూడా పెంచారంటే, బాటమ్‌లో టెన్షన్ ఎక్కువుంటది. ఆ టెన్షన్ తట్టుకోవాలంటే ఈ ఐరనే తట్టుకుంటది. కాంక్రీట్ టెన్షన్ తట్టుకోదు కాబట్టి. ఇది సివిల్ ఇంజినీరింగ్ చదివినోళ్ళకి చాలా సింపుల్ పాయింటే అందరికి తెలుస్తది. నార్మలోళ్ళకి వివరంగా చెప్పాను. టాప్ వచ్చేసరికి 3 బార్స్ 16 బాటమ్ వచ్చేసరికి 5 బార్స్ 20 సైడ్ రీఇన్ఫోర్స్‌మెంట్ అంటారన్నమాట. సైడ్ కూడా ఇటు 2 బార్స్ పెట్టారు. సైడ్ రీఇన్ఫోర్స్‌మెంట్ ఎందుకంటే ఒక బీమ్ అనేది 450 అంటే అడుగున్నర దాటితే టార్షన్ జోన్‌లో దానికి సైడ్ రీఇన్ఫోర్స్‌మెంట్ కూడా పెట్టాలంటే సైడ్ కూడా రాడ్‌లు పెట్టాలన్నమాట. ఐరన్ రాడ్‌లు. సో, దీనికేంటంటే సైడు 2 బార్లు 10 మాట. ఇలా రింగ్ బీము వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. మనం ఫీల్డ్‌లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ రింగ్ బీమ్ వచ్చేసరికి 350 బై 650 అంటే దాని ఎత్తు 2 అడుగుల 2 అంగుళాలు ఆల్‌మోస్ట్.
ఇటు వెడల్పొచ్చేసరికి ఒక అడుగు, 2 అంగుళాలు ఎక్స్‌ట్రా మాట. ఇలాగా బీమ్‌ని మనం సెట్ చేసుకున్న తర్వాత టాప్ మ్యాట్ పెట్టుకోవాలి. టాప్ మ్యాట్ వచ్చేసరికేంటంటే, టాప్ మ్యాట్ కొంచెం ప్రయారిటీ తక్కువే. టాప్ అనేది కంప్రెషన్ ఉంటది కాబట్టి ఐరన్ అంత ఎక్కువగా పెట్టనవసరం లేదు. 10 మనకి 250 సెంటర్ టు సెంటర్ అంటే 9 అంగుళాలు. 9 అంగుళాల వెడల్పుతోటి 10 బార్సు సేమ్ స్పేసింగ్ తోటి హారిజాంటల్ రింగ్ టైప్ గాని, ఇటు దానికి అపోజిట్ డైరెక్షన్ గాని ఎటైనా సరే 10 స్పేసింగ్ తోటి 250 9 ఇంచెస్ స్పేసింగ్ తోటి మనం ప్రొసీడ్ అయిపోవచ్చమాట. నెక్స్టు దీని తర్వాత ఈ రింగ్ బీము అంతా కాంక్రీటింగ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లర్స్, కాలమ్స్ ఏస్తారు. కాలమ్స్ అనేది ఒక అడుగు, అడుగు బై అడుగు సైజ్ మాట. 4 16 కాలమ్స్‌కి. అవి గ్రౌండ్ లెవెల్ వరకు సమానంగా మనం లేపేసిన తర్వాత, నీట్‌గా దాన్ని సాయిల్ అంతా గూడా కప్పెట్టేసి, దానిపైన మళ్ళీ ప్లింత్ బీమ్‌కి రెడీ చేసుకుంటాం. ప్లింత్ బీమ్ ఏసేసిన తర్వాత, నెక్స్టు పిల్లర్స్ లేపుకొని, తర్వాత బ్రేసెస్, కాలమ్స్ ఏసుకొని, అలా మొత్తం ట్యాంక్ పూర్తయ్యేదాకా నేను వీడియోని పార్ట్‌ల వైస్ పెడతాను. ఇంకా ఇటువంటి వీడియోస్ ఏమైనా కావాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ అండి అందరికి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ అండి అందరికి.